శివాని చరణ్ క్లాసెస్ విన్నారా? మిస్ అయిన క్లాసెస్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేయాలి. మిగతా వాళ్ళందరికంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది ఈ మార్జినల్ కాస్టింగ్ ఏంటనేది. ఓకేనా? మీకు హార్డ్లీ డైలీ 3 days కదా ఇప్పుడు పడుతున్నది. మోస్ట్లీ సండే కంప్లీట్ చేసేయండి. ఓకేనా? కూర్చోవాలి మీరు, తప్పదు, రికార్డింగ్ వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? Recording in progress. హర్షిత ఎప్పుడో 10కి వస్తానని జనవరి 1st చెప్పినట్టు గుర్తు నాకు. ఏమైంది? ఇంకా మీ వాళ్ళు ఎక్కడ చాలా మంది ఉన్నారు కదా, సంతోష్, లక్ష్మీనారాయణ, మిథిల్. ఇంకా 1 వీకా? జనవరి 26. సో మీ మీ ప్లానింగ్స్ ఉంటాయి, నేను కాదన్ను, కానీ మీకు వచ్చిన గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేయాలి. అదర్వైజ్ చాలా ఇబ్బంది పడతారు. స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది అంటే ఫర్దర్గా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా 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 ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో ఏవి పెండింగ్ ఉన్నా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేయండి. ఓకేనా? పెండింగ్ పెట్టద్దు. ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సరేనా? ఎవరున్నారు ఇంకా బాయ్స్ రావాల్సిన వాళ్ళు? మిథిల్ ఒకరు, సంతోష్ ఒకరు, లక్ష్మీనారాయణ, ఇంకా మెయిన్ మనోహర్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఇంకా ఇంకొక పర్సన్ ఎవరో ఉండాలి అక్కడ, ఆ బెంచ్లో కూర్చునే పర్సన్. త్రయంబకేశ్వర్ కష్టంలే, రాడు. అంతేనా? మోస్ట్లీ ఆశిష్ తేజ. సరే, చూద్దాం. సరే, బ్రేక్ ఏం చూడాలి కదా ఇంకా మనం. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆ ఫార్ములా ఎందుకు అంటున్నా? ఏది కవర్ చేయాలి? కాంట్రిబ్యూషన్. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఉన్నది ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి. కరెక్టా? కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ పీవీ రేషియో. సరే, ఒకసారి ఆ ఫార్ములాస్ కొత్తగా అనిపించిన వాళ్ళు కొత్తగా చదివి ప్రాబ్లం నెంబర్ 16 ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 16. సో మీకు నెక్స్ట్ 1 వీక్లో ఓఎం కూడా స్టార్ట్ అయిపోతుంది ప్యారలల్గా. ఓకేనా? 1.5 hour ఓఎం జరుగుతుంది, 1.5 hour కాస్టింగ్ జరుగుతుంది మోస్ట్లీ. బట్ కండిషన్ కూడా ఉంది అక్కడ, ఆల్రెడీ ప్రేమ్ సార్ చెప్పారు కదా, ఆ కండిషన్ కూడా అప్లై అవ్వాలి. అందరూ వస్తే మాత్రమే స్టార్ట్ చేయగలం. అందరూ మీన్స్ మరి 100% కాదు, మ్యాక్సిమం స్టూడెంట్స్ అటెండ్ అయితే మేము మూవ్ అవుతాం. ఎందుకంటే అందరూ మధ్యలో ఆగిపోతారు, యూజ్ లేదు కదా దానివల్ల. హర్షిత ఎప్పుడు రీఎంట్రీ? ఎప్పుడు రీఎంట్రీ ఏమంటారు తెలుగులో? పురాగమనమా? పురాగమనం ఎప్పుడు? మండే. ఓకే. పురాగమనం అనేది రీఎంట్రీ ఏమంటారు తెలుగులో? తను చేద్దాంటున్నా పునరావాసమా?
అని ఎందుకు పునరావాసం ఇస్ డిఫరెంట్. అయిపోయిందా? రావట్లేదా? అయిపోయిందా? గైస్ ఆ 4000 తీసుకోవద్దండి, మన వాల్యూస్ తీసుకోండి. 40 30 40 10 చెప్పాను కదా, అన్ని క్వశ్చన్స్కి చేంజ్ చేసేసండి. అవన్నీ క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది. గైస్ రాలేదా? వచ్చిందా? సో క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 40 మైనస్ 10 30. క్యాలిక్యులేట్ పీవీ రేషియో. మరి పీవీ రేషియో యూనిట్స్ని బేస్ చేసుకొని చేయాలా, టోటల్ని బేస్ చేసుకొని చేయాలా? ఎలా అయినా చేయొచ్చు, కరెక్టా? సో పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎంత? 30 డివైడ్ బై 40 ఇంటూ 100, 75%. క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 lakh డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 30. ఎంత వస్తుంది? 33,333. మరి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? యాజ్ ఆఫ్ నో క్వశ్చన్లో ఇదే అడిగారు అనుకుందాం, ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వాల్యూ కావాలి, ఏం చేస్తారు మరి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీబీ రేషియో అని వేస్తారా, ఆర్ సింప్లీ ఇంటూ 40 అని రాసేస్తారు? ఇంటూ 40 ఈజీగా రాయడం. సో బట్ అప్పుడు కూడా ఫార్ములా రాయాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా ప్రజెంటేషన్ చేయాలో చూపిస్తాను ఒకసారి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. మనకి ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఐ మీన్ బీఈపీ ఇన్ యూనిట్స్ కావాలి. సో బీఈపీ ఇన్ యూనిట్స్, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మీరు చేసే మిస్టేక్స్ చెప్తాను, ఇప్పుడు ముందుగానే ఐడెంటిఫై చేయద్దండి, సరే ఇది మిస్టేక్ ఉందని. నేను మిస్టేకే రాస్తున్నా కొన్ని, మరి మీరు ఐడెంటిఫై చేయదు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 lakh డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 30. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 33,333. ఏం చేయాలి? యూనిట్స్ అని రాయాలి. 3000 ఓకే, ఎస్ 3000 కదా. 3333 యూనిట్స్. సరే, బీఈపీ ఇన్ వాల్యూ మీరు ఏదైనా ఫార్ములా అయినా రాయొచ్చు, ఆర్ సింపుల్గా ఏం రాయొచ్చు? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, నాట్ సెల్లింగ్ ప్రైస్. కరెక్టా? సో 3333 ఇంటూ 40 ఎంత వస్తుంది? 1,33,333. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాసాను అనుకుందాం. ఇది వాల్యూ కాబట్టి ఏం పెట్టాలి? రూపీ సింబల్. సో ఇలాగ ప్రజెంట్ చేశాను. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఐడెంటిఫై చేశారా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఐడెంటిఫై చేశారా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని? 2 ఉన్నాయి, 2 మిస్టేక్స్ ఉన్నాయి. అంటే వాల్యూస్ అడగట్లేదు, నేను ప్రొసీజర్ అడగట్లేదు. మార్క్స్ పోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. షార్ట్ ఫామ్స్ ఏవేవి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిటే కాదు, డిఈపి కూడా డెఫినెట్గా రాయాలి. సో ట్రస్ట్ మీ, చాలా కీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఈజీగా పోతాయి మార్క్స్. చెప్తున్నాను కదా, నేను కనుక కరెక్షన్ చేసే పర్సన్ అయితే ఎప్పుడెప్పుడు మార్క్స్ లేపేద్దామనే చూస్తాను. సో వాళ్ళు కూడా అలాగే థింక్ చేస్తారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. సరే, నెక్స్ట్ వన్ ఐడెంటిఫై చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh ఇచ్చారు. క్యాలిక్యులేట్ పీవీ రేషియో. సెవెంటీ పర్సెంటేజ్. సో ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ 2 lakhs, వేరియబుల్ కాస్ట్ 60, నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎంత? 1,40,000. మరి పీవీ రేషియో అంటే ఏమొస్తుంది? 1,40,000 డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 100. 18. $4,000 తీసుకోండి, పర్లేదు. ఎంత వచ్చింది? 1800. షూరా? నాకెందుకో డౌట్ కొడుతుంది. ఎంత వచ్చింది శ్రీకాంత్? 18. షూరా? ఎలా వస్తుంది? సింపుల్గా 4,000 ఇంటూ 45%. 1800 అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సరే, రిక్వైర్డ్ సేల్స్ ఇఫ్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ గివెన్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అప్పుడప్పుడు నాలంటాడు కూడా తగులుతుంటాడు మీకు. సో ఇప్పుడు నేను కండిషన్ చెప్తున్నా, నువ్వు ఏమైనా చేసుకో, నాకు 20,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి ఈ మంత్. సో 20,000 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే 20,000 రూపీస్ ప్రాఫిట్ దేని వల్ల చేంజ్ అవుతుంది చెప్పండి? సెల్లింగ్ ప్రైస్ని ఏం చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది? ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏం చేయాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, చేంజ్ అవుతుందో లేదు కాదు, నేనేం చేయాలి? యాజ్ ఏ ఎంప్లాయీగా ప్రాఫిట్ని 20,000 ఇంక్రీజ్ చేయాలంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏం చేయాలి? ఖచ్చితంగా డిక్రీజ్ చేయాలి. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలి? డిక్రీజ్ చేసుకునే స్కోప్ లేదా? ఏముంది, ఒక బిల్డింగ్ రెంట్కి ఇచ్చేసాను, దాన్ని బాంబు పెట్టి లేపేస్తాను, ఇంకా బిల్డింగ్కి రెంట్ కట్టే అవసరం ఉంటుందా? ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిపోతుంది కదా. సో ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అంత ఈజీగా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గించలేము. సో యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా రెడ్యూస్ చేయలేము. సో అల్టిమేట్గా ఏం చేయాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్నైనా ఇంక్రీజ్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్నైనా ఇంక్రీజ్ చేయాలి. ఇన్ జనరల్గా రెండే జరుగుతాయి రియాలిటీలో. కరెక్టా? సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ 20,000 ఎక్స్ట్రా కావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ కావాలి అంటే ఫస్ట్ నేను దేన్ని రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం చేసే కాంట్రిబ్యూషన్ 2 ఫ్యాక్టర్స్ని రికవర్ చేయాలి. ఏదేది? ఫిక్స్డ్ కాస్ట్, దాని తర్వాత ప్రాఫిట్.
ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వలేదు, నాకు ప్రాఫిట్ వస్తుందా? ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వకుండా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఛాన్సే లేదు. కరెక్టా? కాబట్టి మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అన్నది డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ని, ప్రాఫిట్ని రెండింటిని రికవర్ చేయాలి. సో డిజైర్డ్ ప్రాఫిట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే, డిజైర్డ్ ప్రాఫిట్. సో ఎగ్జాంపుల్ 19 ట్రై చేయండి చూద్దాం. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. రిక్వైర్డ్ ప్రాఫిట్, సో 10,000 రూపీస్ ప్రాఫిట్ కావాలన్నాను. ఇప్పుడు క్యాలిక్యులేట్ రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్. ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 70. ఓకే, 758 సంథింగ్గా. సరే ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్ కాబట్టి ఇన్ యూనిట్స్ అంటే మనం ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 1 lakh, డిజైర్డ్ ప్రాఫిట్ 10,000. సో 1 lakh ప్లస్ 10,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 200, వేరియబుల్ కాస్ట్ 55, నథింగ్ బట్ 145 విల్ బి ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో 145 ఎంత వస్తుంది? 262 యూనిట్స్. 58 75 అవునా? మరి 278 ఎవరు చెప్పింది? నాకెలా అనిపించింది అంటారు అయితే. ఇండియాకి చెప్తున్నారు మీకు ఏజ్ అయిపోయింది ఇంకా అని, అంతే కదా? 758 ఆల్మోస్ట్ 758.6 అంటే 759. గైస్ ఇక్కడ మీకు కొత్త పాయింట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు చెప్పే పాయింట్ జనరల్గా ఎగ్జామ్లో అడగడు, బట్ మీ పేపర్ని ఫుల్ టఫ్గా చేయాలన్నప్పుడు ఈ పాయింట్ యాడ్ చేస్తాడు. పేపర్ని ఫుల్ డిఫికల్టీ చేయాలన్నప్పుడు ఈ పాయింట్ యాడ్ చేస్తాడు. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అంటున్నాను కదా, నేను 10,000 ప్రాఫిట్ కావాలని చెప్పాను. మరి నేను 10,000 ప్రాఫిట్ కావాలని చెప్పింది బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? నేను 10,000 ప్రాఫిట్ కావాలని చెప్పాను. సో అది మీరు బిఫోర్ ట్యాక్స్గా తీసుకుంటారా ఆఫ్టర్ ట్యాక్స్గా తీసుకుంటారా? మరి ఇంతకుముందు క్వశ్చన్ అడగలేదు నాకు అది. బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? మీరు బోర్డ్ మీటర్స్లో ఎక్కడ చూసినా ఈ కాన్సెప్ట్ దొరకదు, కానీ ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? థింక్ చేయండి. మీరు బిఫోర్ ట్యాక్స్ అన్నా ఐ అగ్రీ, ఆఫ్టర్ ట్యాక్స్ అన్నా కూడా ఐ అగ్రీ, కానీ ఏం కావాలి? రీజన్ కావాలి. ఏం చెప్తారో చెప్పండి చూద్దాం. బిఫోర్ ట్యాక్స్ అయితే ఎందుకు బిఫోర్ ట్యాక్స్? రూపేష్ తర్వాత చదువు విను. బిఫోర్ ట్యాక్స్ అయితే ఎందుకు బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఎందుకు ఆఫ్టర్ ట్యాక్స్? ట్రై చేయండి. ఏముంది మహా అంటే డిస్కస్ చేస్తాం అంతే, అంతకుమించి ఏం కాదు. ఏమై ఉండొచ్చు? బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? బిఫోర్ ఆఫ్టర్? ఆఫ్టరా? ఎందుకు ఆఫ్టర్?
ఏ బేస్ చేసుకొని ఆఫ్టర్ అని చెప్తున్నారు, ఒకవేళ బిఫోర్ అయితే ఏ బేస్ చేసుకొని బిఫోర్ అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, నిజంగా నాలంటోడు అలాగే తగిలినప్పుడు 10,000 ప్రాఫిట్ కావాలన్నాను, మీరు ప్రాఫిట్ తీసుకొచ్చారు, బట్ నాకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కాదురా బాబు ఆఫ్టర్ ట్యాక్స్ కావాలని చెప్తాను అప్పుడు. అంటే మీరు అంత కష్టపడి వర్క్ చేసినంత వేస్టే కదా, అవునా కదా? సో అప్పుడు నేను సింపుల్గా సెటర్ పిలుస్తా, నేను అడిగింది ఆఫ్టర్ ట్యాక్స్ బిఫోర్ ట్యాక్స్ కాదు, కాబట్టి ఈ మంత్ నీకు ఇంక్రిమెంట్ కట్ అంటాను. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కంపెనీలో, నాకన్నా సాడిస్టులు ఉంటారు చెప్పాలంటే. సో ఏం చేస్తారు మరి, బిఫోర్ ట్యాక్స్ తీసుకుంటారా ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటారా? రీజన్ నేను చెప్తాను ఏది తీసుకోవాలన్నది, విత్ రీజన్ చెప్తా. జనరల్ కామన్ సెన్స్ పాయింట్, జస్ట్ థింక్ చేయండి, మీ అనాలిసిస్ ఏంటి, బిఫోర్ అయితే బెటరా ఆఫ్టర్ అయితే బెటరా? ఎందుకు ఆఫ్టర్ బిఫోర్, ఆఫ్టర్ ఎందుకు బిఫోర్ ఎందుకు? ఎస్ మీరు చెప్పండి ఫస్ట్ జర్షరాని, ఎందుకు ఆఫ్టర్? అంటే మీరు మేనేజర్కి ట్యాక్స్ తీసేసి 10,000 బెనిఫిట్ ఇద్దాం అనుకుంటున్నారు అంతేనా? మీ ఇంటెన్షన్ అదే కదా? ఎస్ బిఫోర్. మేనేజర్ ఇష్టం కాదు కదా, రూల్ కదా, ట్యాక్స్ రేట్స్ అనేది రూల్ కదా, అవునా కదా? ఖచ్చితంగా ఇంత % ట్యాక్స్ కట్టాలని రూల్ కదా, కంపెనీకి ఎంత ట్యాక్స్ రేట్, కరెక్టా? సో మ్యాండేటరీ రూల్ కదా అది. మేనేజర్ తలుచుకుంటే కట్టొచ్చు, లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ ఉందా? లేదు, మ్యాండేటరీ. సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే, అది బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అర్థం అవ్వాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, దానికి ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఓ 10 lakhs, మరి 10 lakhs బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్? ఆఫ్టర్ ట్యాక్స్ 10 lakhs అడుగుతారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు మీకు నార్మల్గా ఒక పర్సన్కి అడిగారు శాలరీ ఎంత అని, ఒక ఫిగర్ చెప్తారు కదా, ఆ ఫిగర్ బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్? బిఫోర్ ట్యాక్స్, కాబట్టి ఇక్కడ కూడా బిఫోర్ ట్యాక్స్. మీరు ఒక లోన్ తీసుకోవాలనుకున్నారు, లోన్స్తో నార్మల్గా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఒక 10% కట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 lakhs లోన్ తీసుకుంటే అందులో 10% ప్రాసెసింగ్ ఫీ అని చెప్తే అనుకుంటే 10% అనుకుంటే 60,000 కట్ అయ్యి మిగతా 5,40,000 మీకు ఇస్తాడు. అంటే మీరు లోన్ కావాలని వెళ్ళి 5,40,000 అడుగుతారా 6 lakhs అడుగుతారా? లోన్ మీకు కావాలి అంటే 5,40,000 లోన్ కావాలని అడుగుతారా, ఇప్పుడు 6 lakhs లోన్ కావాలని అడుగుతారా? మీరు లోన్ ఎంత తీసుకున్నారంటే 5,40,000 అంటారా 6 lakhs అంటారా? 6 lakhs అంటే బిఫోర్ ప్రాసెసింగ్ ఫీ, కరెక్టా? అజూమ్ ప్రాసెసింగ్ ఫీ ఇస్ ఎ ట్యాక్స్, బిఫోర్ ప్రాసెసింగ్ ఫీ బిఫోర్ ట్యాక్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో 10,000 ఇస్ ద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇప్పుడు అసలైన సినిమా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏమీ చెప్పలేదు, రిక్వైర్డ్ ప్రాఫిట్ 10,000 అన్నాడు. ఈ పాయింట్ కావాలనుకుంటే రాసుకోండి, ఓకేనా? మనకి మెటీరియల్లో కవర్ అవ్వదు ఈ పాయింట్, బోర్డ్ మెటీరియల్లో కూడా కవర్ అవ్వదు. బిఫోర్ ప్రాఫిట్ 10,000 అన్నాడు, ఓకే. ప్రాఫిట్ జస్ట్ రిక్వైర్డ్ ప్రాఫిట్ 10,000 అన్నాడు, పీబీటీనా పిఏటీనా మనకు చెప్పలేదు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సా చెప్పలేదు. కానీ లాస్ట్లో కింద ట్యాక్స్ రేట్ అట్ ది రేట్ ఆఫ్ 40% అన్నాడు, ట్యాక్స్ రేట్ అట్ ది రేట్ ఆఫ్ 40% అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను దాన్ని? 10,000కి 40% యాడ్ చేయాలా? టోటల్ వాల్యూకి యాడ్ చేయాలి అంతేనా? సింపుల్ చెప్పాలంటే మీరు కాదా? లేకపోతే 40% లెస్ చేస్తామా? లెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 10,000 40% లెస్ చేస్తే 4,000, 6,000 వస్తుంది, కరెక్టా? మరి ఇక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే నేను 10,000 తీసుకోవాలా 6,000 తీసుకోవాలా? అది నా క్వశ్చన్. డిజైర్డ్ ప్రాఫిట్ అన్నప్పుడు ప్రాఫిట్ వాల్యూలో 10,000 తీసుకోవాలా 6,000 తీసుకోవాలా? 10,000 షూరా? సో మీరు ఇంకా మన సిఏసిఎంఏ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్ మైండ్ సెట్ని. క్వశ్చన్ పేపర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అని చెప్పేసి 10,000 ఇచ్చి
కింద ట్యాక్స్ రేట్ 40% ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసు? ఇంప్లాయిడ్ మీనింగ్ ఆల్రెడీ మీకు ఇచ్చిన 10,000 అనేది 40% ట్యాక్స్ రేట్ అప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. నథింగ్ బట్ ద గివెన్ వాల్యూ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. బట్ మనం ఫార్ములా యూస్ చేయాలంటే ఏది కావాలి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. మరి ఎలా కన్వర్ట్ చేయాలి? -40%. వచ్చేస్తుంది ఆన్సర్ డైరెక్ట్. -40 చేస్తే 10,000 అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కరెక్టా? 10,000 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్ ఇప్పుడు? 60%. మనకి ఎంత కావాలి? 100% కావాలి. 40% వేస్తే ట్యాక్స్ రేట్ వస్తుంది, మీకు ట్యాక్స్ వాల్యూ వస్తుంది. మనకి కావాల్సింది ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఎంత వస్తుంది? 16,667 will be the profit before tax. క్లారిటీ వస్తున్నాయి సినారియోస్ అన్ని. సో క్వశ్చన్ పేపర్ని టఫ్ చేయాలనుకుంటే ఇలాంటి పాయింట్స్ యాడ్ చేస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు తెలియదా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్? ఇది తెలుసు కానీ తెలియదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని తెలియదు అంతే. మనకి చెప్తున్నాం కదా, అందరికీ కాన్సెప్ట్లు తెలుసు, బట్ ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. తెలుసుకుందాం ఏముంది. సో ట్యాక్స్ రేట్ 40% అని ఇచ్చి క్వశ్చన్లో జస్ట్ ప్రాఫిట్ అనే వర్డ్ యూస్ చేస్తాడు. అంటే ఇచ్చిన ప్రాఫిట్ ఏంటి? పిఏటీనా పీబీటీనా? పిఏటీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ సినారియో క్లియర్ అంటే దీనికి ఇంకా చేంజెస్ చేస్తాను. ఫస్ట్ ఇది రాసుకోండి, ఇది పీబీటీ, అప్పుడు ఇది పీబీటీ అవుతుంది. డోంట్ వరీ, వీలైనంత ప్రతి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్కి నాకు షార్ట్ కట్ ఉంటుంది. బట్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని షార్ట్ కట్ నేర్చుకుందాం. బట్ నాకు తెలుసు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు గుర్తుండే షార్ట్ కట్టే, కాన్సెప్ట్ అయితే కాదు. 100% తెలుసు నాకు. సో ఇప్పుడు డిజైర్డ్ ప్రాఫిట్ ప్లేస్ ఎంత తీసుకోవాలి మనము? 16,667 రూపీస్ తీసుకోవాలి డిజైర్డ్ ప్రాఫిట్ ప్లేస్లో. ఎస్, ఓకే. సో 16,667. సో ఎలా షార్ట్ కట్? ఎలా సింపుల్గా మనకు ట్యాక్స్ రేట్ ఇచ్చాడు, జస్ట్ ప్రాఫిట్ అనే వర్డ్ యూస్ చేశాడు 10,000. కరెక్టా? సో నాకు క్లారిటీ వచ్చేసింది. ప్రాఫిట్ అనేది వర్డ్ జస్ట్ యూస్ చేసి ట్యాక్స్ రేట్ ఇచ్చాడు అంటే ఆల్రెడీ ట్యాక్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ఇచ్చిన వాల్యూ, నథింగ్ బట్ పిఏటీ ఇచ్చాడు. పిఏటీ నుంచి పీబీటీ షార్ట్ కట్ ఎలా తీసుకురావాలి? జస్ట్ మీకు ఇచ్చిన వాల్యూ వేయండి, డివైడెడ్ బై 60%. 60 ఎందుకు వేసాను? ట్యాక్స్ రేట్ కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వేసాను. సేమ్ ఆన్సర్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇచ్చిన ప్రాఫిట్ డివైడెడ్ బై రిమైనింగ్ పర్సంటేజ్, నాట్ ట్యాక్స్ పర్సంటేజ్. అది షార్ట్ కట్ కూడా కాదు, రియాలిటీలో చెప్పాలంటే 10,000 డివైడెడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఫార్ములా. 10,000 డివైడెడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా వస్తుందంటే, ఐ మీన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎలా వస్తుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. క్లారిటీ వస్తుందా? నార్మల్ క్యాలిక్యులేషనే, బట్ షార్ట్ కట్లో మనకు ఆన్సర్ రావాలంటే మీరు డైరెక్ట్గా ఫాలో అయిపోవచ్చు. సో ఇందులో నెక్స్ట్ సినారియో చూద్దాం. ఇప్పుడు 10,000 ఇచ్చారు, క్లియర్గా చెప్పాడు దిస్ ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 10,000 అని చెప్పాడు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 10,000 అన్నాడు. ట్యాక్స్ రేటు మరి కింద 40% అని ఇచ్చాడు. మరి ఇప్పుడు వాల్యూ డిజైర్డ్ ప్రాఫిట్లో ఎంత తీసుకోవాలి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 10,000 క్లియర్గా చెప్పేశాడు, కింద ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. మరి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఐ మీన్ డిజైర్డ్ ప్రాఫిట్లో వాల్యూ ఎంత తీసుకోవాలి? 16,667 లేకపోతే 10,000 లేకపోతే 10,000 ప్లస్ 40% ఇంకా ఏమైనా ఉన్నాయా?
థింక్ చేయండి, ఏం చేస్తారు? పల్లవి ఏం చేస్తావు? ఏం చేయవా? తనుజ్ ఏం చేద్దాం? ప్రాఫిట్ డిజైర్డ్ ప్రాఫిట్ ప్లేస్లో వాల్యూ ఎంత తీసుకోవాలి నేను? ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి. డిజైర్డ్ ప్రాఫిట్ అంటే పీబీటీనా పిఏటీనా? పీబీటీ కరెక్టా? ఇచ్చిన వాల్యూ ఏంటి? అయిపోయింది. ట్యాక్స్ రేట్ నీకు ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత? సినారియోస్ క్లారిటీ వస్తున్నాయా? ఫస్ట్ సినారియో సింపుల్గా ప్రాఫిట్ అని ఇస్తాడు, ట్యాక్స్ రేట్ ఏమీ మెన్షన్ చేయడు. సో సినారియోస్ రాసుకుంటే బెటర్. నేను చెప్పేవి ఫస్ట్ సినారియో ట్యాక్స్ ప్రాఫిట్ అని వాల్యూ ఇస్తాడు, సంథింగ్ ప్రాఫిట్ 10,000 అని. వెయిట్ మీకు రాస్తాను ఎందుకైనా మంచిది. సో కేస్ 1, ప్రాఫిట్ ట్యాక్స్ రేటు కంక్లూజన్. సో కేస్ 1 ప్రాఫిట్ ఇచ్చాడు. సో గైస్ ఒకసారి చూడండి, టైం ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రాఫిట్ ఇచ్చాడు అంటే ప్రాఫిట్ ఎంత వాల్యూ అనేది ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు. ప్రాఫిట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు అంటే దీని మీనింగ్ ఏంటి? మనకి ఇచ్చిన ప్రాఫిట్ అనేది బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ గురించి కాన్సెప్ట్ లేదు అంటే అల్టిమేట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ బిఫోర్ ట్యాక్స్. ట్యాక్స్ గురించి క్వశ్చన్లో ఏమీ మాట్లాడలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ద గివెన్ వాల్యూ ఇస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. కేస్ 2, ప్రాఫిట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? పిఏటి డివైడ్ బై 1 - ట్యాక్స్ రేట్. మన షార్ట్కట్లో చెప్పాలంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై రిమైనింగ్ పర్సంటేజ్, ట్యాక్స్ కాకుండా రిమైనింగ్ పర్సంటేజ్. కేస్ 3, క్వశ్చన్లో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని క్లియర్గా చెప్పాడు, ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు, ఎందుకంటే ఇచ్చిన వాల్యూనే పీబీటీ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. ఇది కాస్త కాంప్లికేటెడ్, ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు. ఏం చేద్దాం? ఇచ్చేదే తీసుకోవాలా? ఇంతవరకు ఇలాంటి సినారీ రిపీట్ అవ్వలేదు, ఎప్పటికీ రాదు. ఒకవేళ వస్తే ఏం చేద్దాం? 40% తీసుకోవాలి. ఎందుకు 40? కంపెనీస్కి ఎంత పర్సంటేజ్? 40. సో 40% మీరు ట్యాక్స్ అజ్యూమ్ చేసుకొని దీన్ని పీబీటీగా కన్వర్ట్ చేసుకోవాలి అట్ ది రేట్ ఆఫ్ 40%. ఇంటర్ లెవెల్ ఇంతవరకు టచ్ చేయలేదు దీన్ని, సో నో నీడ్ టు వరీ. ఓకేనా? అలా అని చెప్పేసి వదిలేస్తామా? మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏమైనా చేస్తారు. ఫస్ట్ ఒకసారి రాసుకొని అనలైజ్ చేయండి దాన్ని. సింపుల్గా చెప్పాలంటే డిజైర్డ్ ప్రాఫిట్ అంటే టేక్ హోమ్ శాలరీ. గుర్తుందా టేక్ హోమ్ శాలరీకి సిటీసీకి డిఫరెన్స్? వాడు సిటీసీ ఇచ్చినా ఏం చేయాలి? మనం అడగాల్సింది ఏంటి? టేక్ హోమ్ శాలరీ. ఇక్కడ కూడా అంతే, వాడు సిటీసీ ఇస్తే లేదు, టేక్ హోమ్ శాలరీనే చెప్పు. సేమ్ కాన్సెప్ట్.
సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చిన 10,000 బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్సా? అజ్యూమ్ ఈ ట్యాక్స్ పర్సెంటేజ్ ఇవ్వలేదు మనకి, కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా 10,000 తీసుకోవచ్చు. ఇలా ట్యాక్స్ పర్సెంటేజ్ కనుక ఇచ్చిందంటే కన్వర్ట్ చేసి వాల్యూ తీసుకోవాలి. సరే, నెక్స్ట్ ట్రై విత్ ఎగ్జాంపుల్ 20. యూ కెన్ మార్క్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ వన్. చాలాసార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి క్వశ్చన్. నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇచ్చేసాడా? అయితే ఇంపార్టెంట్ కాదు. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేషన్స్ లేకున్నప్పుడు ఇంపార్టెంట్. ఐ థింక్ ఫర్దర్గా వస్తుంది. మనం ఒక వాల్యూని ఎక్స్ అనుకుంటాం, గుర్తొస్తుంది ఆ వాల్యూ, ఆ ఎగ్జాంపుల్, అది ఇంపార్టెంట్. అలాగే వచ్చిందా? వచ్చిందా? యూనిట్స్ ఎన్ని వచ్చాయి? 847. ఓకే. సో ఎప్పుడైనా సరే మార్జినల్ కాస్టింగ్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఏ ఫార్ములా యూజ్ చేయాలో క్లారిటీ రాలేదన్నప్పుడు మనకు అల్టిమేట్గా ఒక ఫైనల్ ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా అది? ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డిసైడ్ ప్రాఫిట్ ఎంత అన్నాడు? 10% ఆన్ సేల్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్ని రాసుకుందాం. ప్రాఫిట్ తెలియదు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 400 మైనస్ 112. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని? సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఎందుకంటే మన రిక్వైర్మెంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి. కరెక్టా? కాబట్టి ఎన్ మనం కనుక్కోవాల్సింది ఎన్ వాల్యూ కదా, రిక్వైర్డ్ యూనిట్స్, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2 lakhs. సో ప్రాఫిట్ ఎంత అన్నాడు? 10% ఆన్ సేల్స్. ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని సేల్స్ వాల్యూ ఎంత? సేల్స్ వాల్యూ 4 lakh. ఎలా వస్తుంది? సేల్స్ వాల్యూ ఫార్ములా ఏంటి?
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. కరెక్టా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 400 ఇంటూ ఎన్, నథింగ్ బట్ 40n. సారీ, 400n. 400n విల్ బి ద టోటల్ సేల్స్. ఈ 400n లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంట? 10%. అంటే ఎంత? 40n ఈక్వల్ టు 400 మైనస్ 112, 288n మైనస్ 2 lakh. దీని నుంచి ఎన్ కనుక్కోండి ఇంకా. సో 288n మైనస్ 40n ఈక్వల్ టు 2 lakhs. 248n equal to 2 lakhs, which implies n equal to 2 lakh divided by 248. 846.4 ఆల్మోస్ట్ 846 అనుకుందాం. మీకు 847 వచ్చింది, అరౌండ్ ఏం కాదు. 806. సో 806 విల్ బి ద వాల్యూ. మీకు ఎంత వచ్చింది మరి? ఎందుకు ఏమైనా మిస్ చేసాం మనమే? మీ ఫార్ములా చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై ఈక్వల్ టు ఎన్, అంతే కదా? ఎన్ ప్లస్ ఏం తీసుకుంటారు ఇప్పుడు? మనం ఐడెంటిఫై చేయాలా? మీరు చెప్పండి. మనం ఐడెంటిఫై చేయాలా, ఏం చేయాలి? ఎన్ అలాగే పెడదామా? ఓకే. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? డిజైర్డ్ ప్రాఫిట్ 10% ఆన్ సేల్స్. ఎంత? సేల్స్ ఎంత? 440 ఎందుకు తీసుకున్నారు? 440 ఈజ్ రిలేటెడ్ టు 110 యూనిట్స్. మనం కనుక్కోవాల్సింది ఎంత ఇక్కడ? డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఇక్కడ 400n ఇంటూ 10%. సో సేల్స్ ఈజ్ 400n. క్లారిటీ వస్తుందా చేసిన మిస్టేక్? డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 288, అంతా అక్కడికే వస్తుంది కదా, సేమ్ ఈక్వేషన్ వస్తుంది. మరి క్లారిటీ వస్తుందా? సో అలా కన్ఫ్యూజ్ చేయడానికే 1100 యూనిట్స్ ఇచ్చింటారు. వాడు ఇచ్చిన వాల్యూ 1100 యూనిట్స్, ఓకే. బట్ మనం కనుక్కోవాల్సింది ఎంత? 10% ఆన్ ప్రాఫిట్ రావాలి అంటే ఎన్ని యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి. ఏది చేసినా సేమ్ ఫార్ములానే, రెండు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. బట్ 1100 యూనిట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో కంప్లీట్ అయిన వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ 21 ట్రై చేస్తారా? చూద్దాం. ఈసారి 21 మిస్ అవ్వకూడదు. కావాలంటే దీని ఒక 5 minutes అనలైజ్ చేయండి, వద్దాము. బట్ 21 మాత్రం రాంగ్ అవ్వకూడదు. సేమ్ క్వశ్చనే కదా అసలు, ఒకే ఒక ఇన్ఫర్మేషన్ చేంజ్ అయింది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఒకటే కదా చేంజ్ అయింది, మిగతా అంతా సేమే కదా.
800 కరెక్ట్ 800 లాస్ట్ 1 minute కరెక్ట్ 800 సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లమే, కాకపోతే ఒకే కాస్ట్ ఏది చేంజ్ అయింది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 200. సో ఇంకంతా సేమ్ ఫార్ములానే కదంతా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది 300. మరి సెల్లింగ్ ప్రైస్ మరి 400 తీసుకున్నారా బేస్, కాదు కదా, సేమ్ వాల్యూస్ అన్నానని చెప్పేసి. సో సేమ్ వాల్యూస్ తీసుకుంటాను నేను. సరే మీ ఫార్ములా ప్రకారం చేద్దాం ఇప్పుడు. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 2 lakhs ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ చెప్పండి ఇప్పుడు ఎంత 10% ఆన్ సేల్స్. మరి సేల్స్ ఎంత 500 N కరెక్టా. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత తెలియదు కాబట్టి N అలాగే తీసుకుంటా. సో 50 N డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 300, ఇక్కడ N ఉంటుంది ఈక్వల్ టు N. సో 2 lakhs ప్లస్ 50 N ఈక్వల్ టు 300 N. సో 2 lakhs ఈక్వల్ టు 250 N. N ఈక్వల్ టు 2 lakh డివైడ్ బై 250, 800 అనా 800. సో ఇంతకుముందు మనం కాస్త హైలైట్ చేసుకోండి, తెలియకుండా మిస్టేక్స్ చేస్తాం, కరెక్ట్ అని మనం ఫీల్ అయిపోతాం అంతే. చెప్తున్నాం కదా సాటిస్ఫాక్షన్ 100% ఉంటుంది. మరి సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుందా, మార్క్స్ కూడా ఉండాలా, రావాలి కదా. సాటిస్ఫాక్షన్ లేకున్నా పర్లేదు, కాపీ కొట్టినా పర్లేదు, అంతేనా. కొట్టారా కాపీ, ఎవరైనా కొట్టారా, ట్రై చేశారా, ఛాన్స్ ఉన్నిందా, అంత ఫ్రీ ఛాన్స్ ఉన్నిందా. మరి ఈ ఎగ్జామ్స్లో కాపీ కొట్టే స్కోప్ ఉన్నా సరే బాగా రాసినోడు చూపించేంత టైం ఉండదు వాడికి, కరెక్టా. సో గైస్ క్లియర్, ఒక్కసారి చూసుకోండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ టుమారో స్టార్ట్ చేద్దాం, వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఒకసారి ట్యాక్స్ పర్సెంటేజ్ బాగా చూసుకుంటుంది, మీకు ఇంకా క్లారిటీ లేదు అది, నేను కొత్త పాయింట్ కాబట్టి ట్యాక్స్ పర్సెంటేజ్ ఒకసారి బాగా చూసుకుంటుంది ఎలా చేయాలన్నది. ఒకవేళ ఇక్కడ ఇండియన్ కంపెనీ కాకుండా ఫారిన్ కంపెనీని ఇచ్చిండి ఏం చేస్తారు, చేంజ్ అయింది ఇప్పుడు ట్యాక్స్ రేటు, నాకు రీసెంట్ అప్డేట్స్ ఐడియా లేదు. ఇప్పుడు ఎంత ఇండియన్ కంపెనీస్ ట్యాక్స్ రేట్ ఎంత ఇప్పుడు 25-30, ఓకే. సరే నేను అప్డేట్ అవ్వలేదు, అది ట్యాక్స్ పరంగా నేను అప్డేట్ అవ్వలేదు, నాకు ఐడియా లేదు. బట్ మొత్తానికి మీకు ట్యాక్స్ రేట్లు తెలుసు కదా, మీ అప్లికేబుల్ ఇయర్ ఎంత అనేది, సో మీరు అప్లై చేసేయండి. సో అంతేనా. సరే ఒకసారి అన్నీ చూసుకున్నాండి, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం, బాయ్. క్లాస్ ఉంది ఎప్పుడు మరి, బ్రెయిన్ సర్ది ఉందా.